నోరూరించి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే బొప్పాయి హల్వా. ఇది చాలా బాగుంటుంది. ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా దీన్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. దీనికోసం మంచిగా పండిన బొప్పాయిని తీసుకుని చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని ఎటువంటి పీసెస్ లేకుండా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ప్యూరీలో అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉండే బాండీని అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి మిక్సీ పట్టుకున్న పపాయ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఒక 10 minutes పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత స్వీట్ కి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపుగా 1.5 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఉడుకుతున్న హల్వాలోకి అయితే వేసుకోవాలి. మధ్యలో స్పూన్ పడిపోయింది, దాన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఈ ప్రాసెస్ చేస్తున్నంత సేపు మనం కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, అలానే ఉండలు కూడా అయిపోతుంది. సో మనం హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాము. అలానే హల్వాకి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది కదా, ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకున్నాను, అలానే పుచ్చపప్పు కూడా వేసుకున్నానండి. కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా స్ట్రక్చర్ వచ్చిన తర్వాత నెయ్యి రాసిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారేంత వరకు వదిలేసి తర్వాత మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఉండే పపాయ హల్వా రెడీ.